కర్రెగుట్టలు, కాకులు దూరని కారడవి, అడుగు తీసి అడుగు వెయ్యాలంటే వణుకు పుట్టించే చోటు, నిత్యం బాంబుల మోతతో దద్దరిల్లిన ప్రాంతం. ఇప్పుడు ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల కంగారు తగ్గింది. గిరిపుత్రుల రాజ్యంలో వెలుగుల దివ్వె వెలిగింది. తెలంగాణ ఛత్తీస్గఢ్కు రహదారి కనెక్టివిటీని పెంచుతూ రహదారి నిర్మాణం జరుగుతోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అత్యంత ఎత్తైన ఆ గుట్టల్లో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. భద్రతా బలగాలు చేపట్టిన రహదారుల నిర్మాణంతో ఎలాంటి ప్రయోజనం జరగనుంది? కర్రెగుట్టలు అప్పుడెలా ఉండేవి, ఇప్పుడెలా మారబోతున్నాయి చూద్దాం. మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగిసింది. మావోల కంచుకోట కర్రెగుట్టలు పూర్తిగా భద్రతా బలగాల ఆధీనంలోకి వచ్చేశాయి. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చెబుతోన్న లెక్కల ప్రకారం ప్రస్తుతం 6 మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. వారంతా పొరుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారింది. ఇప్పుడు కర్రెగుట్టల్లో అభివృద్ధి బాటలు పడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెదీష్ అందిస్తారు. కగార్ ఆపరేషన్ అనంతరం కర్రెగుట్టలు పూర్తిగా భద్రతా బలగాల హస్తగతం అయిపోయాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో అత్యంత ఎత్తైన గుట్టలు, మావోయిస్టులకు పెట్టని కోటలు. మావోయిస్టులకు ఎంటైర్ 2 రాష్ట్రాల్లో అత్యంత సేఫ్ జోన్గా పేరున్నటువంటి ప్రాంతం కర్రెగుట్టలు. మొత్తం ఇప్పుడు 7 గుట్టలు ఎక్కుతూ మనం ఇక్కడ చేరుకున్నాం. కర్రెగుట్టలు సముద్ర మట్టానికి 1524 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం నిన్నట్టు చూస్తున్నాం. చుట్టూ ఈ విధంగా ఎత్తైన గుట్టలు, 7 గుట్టలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. తెలంగాణలోని మురుమూరు నుండి పామునూరు, ఇంకోవైపు జిల్లా డోలి మీదుగా తడపాల వరకు మొత్తం 29 కిలోమీటర్ల నిడివితో రహదారి నిర్మాణం జరుగుతుంది. ఎత్తైన కొండలు, 7 కొండలను, గుట్టలను, అదేవిధంగా ఎన్నో వాగులు దాటుతూ ఈ రహదారుల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం చూస్తే పైనుంచి ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇటువంటి వ్యూ పాయింట్స్ని ఎంచుకొని మావోయిస్టుల పైన పైచేయి సాధించారు. ఎటు చూసినా మొత్తం దట్టమైన అడవి. మనకి ఇంకా ఇప్పుడు ఎండాకాలం ఆకురాల సమయం కాబట్టి ఈ మాత్రం కనిపిస్తుంది. లేకపోతే మొత్తం చుట్టూ పచ్చదనం పరుచుకున్నట్లుగా కనిపిస్తుంది వ్యూ పాయింట్. ఇక్కడ నుండి ఇప్పుడు భద్రతా బలగాలు ఇక్కడ ఇప్పటికే మట్టి రోడ్, ఎందుకంటే ఇక్కడ పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి అనివార్యంగా ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలోనే ఇమీడియట్గా రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా కూడా, ఎందుకంటే మనకి వెనుక వ్యూ పాయింట్ చూస్తే కనిపిస్తుంది ఎన్నో జలపాతాలు ఉన్నటువంటి ప్రాంతం, ఇది ఎత్తైన కొండలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది ఒక టూరిజం స్పాట్గా కూడా తయారు చేయాలనే దానిపైన ఒక ప్రణాళికలు రూపొందిస్తున్నాము. 4 నెలల క్రితం పామునూరు దగ్గర సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపు ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలుపుతూ రహదారి నిర్మాణం చేపట్టారు. మొత్తం దూరం 29 కిలోమీటర్లు. తెలంగాణలోని వెంకటాపురం మండలము ముదుమూరు నుంచి పామునూరు డోలి మీదుగా తడపల వరకు మట్టి రోడ్డును నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 138 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. రహదారి పూర్తయితే ఎకో టూరిజం స్పాట్గా కర్రెగుట్టల్ని అభివృద్ధి చేస్తారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కర్రెగుట్టల్లో పర్యటించి స్థానికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. తర్వాత పోలీసు అవుట్పోస్టుకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారింది అన్నారు డీజీపీ. ఒక 1 year కింద ఇక్కడ వచ్చే పరిస్థితి లేకుండే ప్రాంతం, అంటే రావచ్చు కానీ రోడ్ నెట్వర్క్ లేకుండే. తర్వాత ఇక్కడ హెలికాప్టర్లో వచ్చినా కానీ దిగే పరిస్థితి లేకుంటుండే. ఎందుకంటే అన్ని కూడా చిన్న తక్కువ గ్రామాలు ఉన్నాయి. తక్కువ ఉన్న గ్రామాల్లో కూడా గుడెల్లాగా ఉన్నాయి కాబట్టి 4 ఇండ్లు 5 ఇండ్లు అక్కడ మనం సరిగ్గా రావడానికి వీలు లేకుంటుండే. ఇప్పుడు రోడ్ నెట్వర్క్ వచ్చింది కాబట్టి ధైర్యంగా ఎవరైనా కానీ మీరైనా కానీ ధైర్యంగా రాగలిగిన ఇక్కడికి. ఇప్పుడు ఇంతవరకు తెలంగాణలో ఈ ప్రాంతం వరకు కూడా రోడ్ నెట్వర్క్ లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్ నెట్వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ తర్వాత దాన్ని మనకు ఉద్దేశం ఏంటంటే అటు పక్క ఛత్తీస్గఢ్ కర్రెగుట్టల పై నుంచి ఛత్తీస్గఢ్ కనెక్ట్ చేయాలని ఉద్దేశం మాది. ఇటు నుంచి ఇంతకుముందు గుట్టల కొండలు పడి నడుచుకుంటూ పోయడం అదంతా ఉండేది. ఇప్పుడు ఆటోలో పోవచ్చు, 2 వీలర్ల మీద పోవచ్చు, 4 వీలర్ మీద పోవచ్చు. సో అట్లాంటి మంచి సౌకర్యం ఏర్పడుతుంది. ఈ కర్రెగుట్టలు అతి ఎత్తైన గుట్టలు. సెల్ ఫోన్ కూడా పనిచేయదు, రవాణా ఉండదు. కనుచూపు మేరలో మనిషి అన్నవాడు కనిపించాడు. మావోయిస్టుల బూట్ల చప్పుడు తప్ప. అలాంటి ప్రదేశంలో ఇప్పుడు సెల్ ఫోన్లు మోగనున్నాయి. అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. 145 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి ఈ కర్రెగుట్టలు. సముద్ర మట్టానికి 1524 మీటర్ల ఎత్తులో ఉన్న అటవీ ప్రాంతం ఇది. 7 అతిపెద్ద గుట్టల మీదుగా జరుగుతోన్న రహదారి నిర్మాణం గురించి ఇప్పుడు మనం చూస్తాం.
స్థానికులను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ పనులు సాగుతున్నాయి. రహదారి మధ్యలో 2 వ్యూ పాయింట్స్ ఉంటున్నాయి. త్వరలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాచ్ టవర్స్ నిర్మాణం కూడా ఇక్కడ జరగబోతోంది. రహదారి నిర్మాణంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడబోతున్నాయి. ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియని గ్రామాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినట్టయింది. ఈ కొండలను త్వరలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు, టూరిజం శాఖ ఎకో టూరిజం కేంద్రాలుగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య డైరెక్ట్ రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. ఇప్పటి వరకు అడవుల్లోనే ఉన్న గ్రామాలకు కూడా ఇప్పుడు బయట ప్రపంచంతో సంబంధాలు మెరుగవుతాయి. అత్యవసర సేవలు త్వరగా అందుబాటులోకి వస్తాయి. గిరిజనులకు విద్య, వైద్య సదుపాయాలు చేరువవుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్కు సులభతరం అవుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. రోడ్లు పెరుగుతాయి, టూరిజం పెరుగుతుంది, సెక్యూరిటీ పెరుగుతుంది. ఫారెస్ట్ ప్రాంతాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ పెరుగుతుంది. రిమోట్ ఏరియాల్లో కమ్యూనికేషన్ సిస్టమ్ మెరుగవుతుంది. కర్రెగుట్టలు ఎకో టూరిజం స్పాట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అలానే వ్యూ పాయింట్స్, వాచ్ టవర్స్ వల్ల టూరిస్టులకు ఒక అట్రాక్షన్ లాగా ఉంటుంది. ట్రెక్కింగ్, అడ్వెంచర్ టూరిజానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. మొత్తానికి గిరిజన సంస్కృతి, జీవన విధానం టూరిజం ద్వారా ప్రోత్సాహం పొందుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టూరిజం శాఖ కలిపి రెవెన్యూ జనరేట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. Fast. Left. Side.